కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఈ బ్రేకింగ్ లో చూద్దాము. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ హాట్ కామెంట్స్ కు సంబంధించిన బ్రేకింగ్ ఇది. గత 5 ఏళ్లు ఏపీలో చీకటి రోజులే ఉన్నాయి అన్నారు. స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తితో గత ప్రభుత్వంపై పోరాడాము, కలిసి ఉందాం, కలిసి పోరాడదాం అంటున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు కాకినాడలో డీజిల్ అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. బియ్యం, డీజిల్ అని వదిలేస్తే తీర ప్రాంతం నుంచి వెపన్స్, బాంబులు తీసుకొస్తారంటూ హెచ్చరించారు. తీర ప్రాంతంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డిప్యూటీ సీఎం. మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఒక డార్క్ డేస్. బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో, మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం. బ్రిటిష్ వాళ్ళు నేర్పించి వెళ్ళిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్, మనల్ని విభజించండి, పాలించండి అని. కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్, కలిసి ఉందాం, కలిసి పాలన చేద్దాం. దేనికంటే ఇది ప్రజాస్వామ్యం, దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది. మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి, సద్విమర్శను సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు, పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు, అధికారులు సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు. అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది. వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని. మీరు అంతర్గత శత్రువుల్ని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టున్నారు. నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం, చాలా ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం. ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి.